వాడు గతంలో పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉంటే వాడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన కోవర్ట్ అని చెప్పి హైలైట్ చేసి ఉండేవాడు. జగన్ తో దిగిన ఫోటో ఉండుంటే అది లేకపోవడం వల్ల కేసు మారిపోతుంది. ఆ మధ్యన ఒక స్కూల్లో చదువుతున్న పిల్లని తీసుకుని ఒక అతను పదే వెళ్తా దొరికాడు, తోటలో పట్టుకున్నారు. ఆ కేసు ఎట్లా వెళ్ళిపోయింది, ఎటుకెళ్ళిపోయింది? ముందే అరెస్ట్ చేస్తుంటే అతను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే మహిళలకు సంబంధించిన దాంట్లో ఇది 3వ 4వది ఈ మధ్య కాలం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పోలీసింగ్ అనేటటువంటిది, అంటే మనకి జ్యుడిషియరీ పోలీస్ ఈ రెండు కనుక నిష్పక్షపాతం వదిలేస్తే ఇప్పటిదాకా ప్రస్తుతం ధర్మం దేకుతోంది, ఇక అధర్మం పరిగెడుతుంది. ధర్మం దేకడం మానేసింది, ఇప్పుడు ఆ దేకడం కూడా మానేసింది. ఇప్పటిదాకా 4 పాదాల నుంచి 3 పాదాలు, 3 నుంచి 2, 2 నుంచి 1కి వచ్చి ఇప్పటిదాకా దేకుతోంది అంతే. ఇక పాపం ధర్మాన్ని అక్కడ పెట్టి దాని ఎదురుకుండా అధర్మం పరుగులు పెడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది వాళ్ళకి స్వేచ్ఛ. నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నక్సల్కి ఉచ్చబోయించినోడు, తీవ్రవాదులు పరుగులు పెట్టించినటువంటి వాడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులా ఇప్పుడు మనం చూస్తోంది అనేది అర్థం కావట్లేదు. అంటే పార్టీలు మారితే ప్రభుత్వాలు మారుతారు, నాయకులు మారుతారు, కానీ అధికారులు మారరు కదా. అదే అధికారులు కదా, అలా పనిచేసిన అధికారులే కదా. గత 30-40 ఏళ్లలో చూస్తే ప్రభుత్వాలు ఎన్ని మారినా అప్పుడెప్పుడు ఇలాంటి దరిద్రం లేదు, ఇంత దరిద్రం లేదు. అదే కదా. అప్పట్లో ఏదో చీడ పుడుతోంది అనగానే మీడియా అటాక్ ఇచ్చేది, పోలీసు సెటరైట్ అయ్యేవాళ్ళు, రాజకీయ నాయకులు సెటరైట్ అయ్యేవాళ్ళు. నాకు చాలా ఆవేదన కలిగించే అంశం ఏంటంటే మనం జర్నలిజం ఫీల్డ్ లోనే కళ్ళు ఎదురుకుండా చూసాం. ఒక తప్పు జరుగుతుందని మన చేత వార్త రాయకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేసిన వాళ్ళని చూసాం. అయినా సరే మనం తెగించి రాసినప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకున్నది చూసాం. ఇవాళ ఇంకోటి ప్రభుత్వం కూడా తప్పు జరిగింది అన్నప్పుడు తమ వాళ్ళని వెనకేసుకురా